హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే ఉల్లగడ్డ బంగాళదుంప మునక్కాయ టమాటా కర్రీ. దానికి కావాల్సినవి బంగాళదుంప, మునక్కాయ, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి 2 ఎర్రగడ్డలు, టమాటాలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇది బంగాళదుంప ములక్కాడ, ఇది ఇగురు కూర అన్నమాట. ఎలా చేసేలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇవి కట్ చేసేసుకుంటాను, నీట్గా కడిగేసి కట్ చేసేసుకుంటాను. అన్నీ సన్నగా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక బాండ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఫస్ట్ అయితే కొంచెం కరివేపాకు, మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసి బంగాళదుంప మునక్కాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. సింపుల్ కర్రీ, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చేసుకుంటే చాలా ఈజీగా కూడా అయిపోద్ది మనకి. ఇట్లా ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు బాగా వేగినాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేసి బాగా వేసేస్తున్నాం. ఇది కొంచెం వేగేస్తే వేస్తున్నాం. ఎర్రగడ్డ ముక్కలు కొంచెం మగ్గిపోతే అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాం. ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనియ్యాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేగినాక మనకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కలు, అదేనండి బంగాళదుంప ముక్కలు, మునక్కాయ ముక్కలు కూడా వేసేసి ఒక్క సెకండ్ ఫ్రై చేసేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుందండి. ఏ కర్రీ అయినా కూడా బాగా ఫ్రై అవ్వాలి, మాడకుండా కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఏం కూరలు వండాలో అర్థం కాలేదండి. ఏం కూర చేయాలో అనుకుంటే మునక్కాయలు, ఉల్లగడ్డ, బంగాళదుంపలు ఉన్నాయండి. సరేలే ఈరోజు ఈ కర్రీ చేద్దాం, సూపర్ ఉంటుంది. పిల్లలు కూడా బాగానే తింటారు. ఉల్లగడ్డ అంటే మా నెల్లూరు సైడ్ ఉల్లగడ్డ అంటామండి. బంగాళదుంపని అదే వచ్చేస్తుంది మీకు. బంగాళదుంపని బాగా కట్ చేసేసి రెండు కలిపి కట్ చేసేసి నీళ్ళు వేసేస్తున్నాను. ఇది కూడా ఒక నిమిషం అట్లా బాగా మగ్గిపోతే ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇది కూడా 2 నిమిషాలు బాగా ఇట్లాగా వేయించామంటే ఒక 2 నిమిషాలు ఇట్లా బాగా వేగనిచ్చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మనకి బాగా వేగిపోతాయి. అయితే వేసినాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం. టమాటా ముక్కలు వేసాక రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, మనం మంచిగా దాన్ని బట్టి కారం అన్నమాట. రుచికి సరిపడా మనం ఎంత కారం అయితే తినగలుగుతామో అంత వేసుకోవాలండి. మంచిగా దాన్ని బట్టి కారం, ఉప్పు, పసుపు వేసేసి ఒక 2 నిమిషం మూత పెట్టేద్దాం. టమాటాలు అయితే మగ్గిపోయి ఉంటాయండి.
టమాటాలు బాగా మగ్గి చూసారు కదా. ఇప్పుడైతే మనం మొత్తం బాగా కలుపుకొనేసి కొంచెం వాటర్ పోసుకున్నామంటే మనకి బంగాళదుంప మునక్కాయ ఇగురు రెడీ అయిపోతుంది అన్నమాట. కొంచెం నీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు సన్న మంట పెట్టి ఉడకనిచ్చేస్తే చూడండి. ఇప్పుడు మనమైతే నీళ్ళేం పోయలేదు, వాటర్ అస్సలు వేయలేదు. ఈ టమాటాలో ఉన్న గుజ్జు అంతా మనకి బాగా మగ్గింది కాబట్టి వచ్చేసింది గ్రేవీ లాగా. కొంచెం నీళ్ళు వేస్తున్నాం. ఒక గ్లాసు, చిన్న గ్లాసు వాటర్ అయితే పోసేసుకుంటే మనం బాగా ఇవి ఉడికిపోతాయి. బంగాళదుంప ముక్కలు మునక్కాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడకనిచ్చేద్దాం, బాగా ఉడికిపోతుంది. బా ఏమి స్మెల్ అంటే అసలు సూపర్గా ఆకలి అయితే భలేసి వస్తుందండి. అంత భలే టేస్ట్గా భలే రెడీ అయిపోయింది. అసలు మనకి ఈ బంగాళదుంప అనేది ఉడికిపోయిందని చూద్దాము. బా మెత్తగా ఉడికిపోయింది, ఇంకా మునక్కాయ కూడా ఉడికిపోయింది మనకి. ఇప్పుడైతే దీంట్లో మనం ధనియాల పొడి చల్లుకున్నాం. అంటే మీకు చాలాసార్లు మన ఛానల్లో కూడా ఉంది, ధనియాలు చెక్క మొగ్గ లైట్గా వేయించుకొని పొడి చేసుకొని డబ్బాలో పెట్టుకుంటాం అనమాట. ఇట్లా ఈరుకూరలకి, వేపుళ్ళకి, చికెన్ మటన్లకి చాలా బాగుంటుందండి. ఇది చేసుకొని వేసుకుంటే ధనియాలు చెక్క మొగ్గ లైట్గా వేయించుకొని మిక్సీకి వేసేసి ఒక డబ్బాలో పెట్టుకోవడమే. ఇదైతే ఒక స్పూను కొంచెం వేస్తా, స్పూన్ వేసి కొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లేసి ఇంకైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంత రుచికరమైన బంగాళదుంప మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ అందించండి ఫ్రెండ్స్. ఓకేనా? చూసారు కదా, మనకి తక్కువ టైంలో ఎక్కువ రుచితో మనకి రెడీ అయిపోయింది ఈ కర్రీ అయితే. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పొడి చల్లాక ఎక్కువసేపు మనం ఉడకనేయక్కర్లేదండి. 1 నిమిషం అట్లాగా కలుపుకొని ఇట్లా 1 నిమిషం అట్లా ఉడకనిస్తే చాలు. ఆహా సూపర్. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ఏదో ఒక వంక పెడుతున్నా ఈ కర్రీ కానీ చేసి పెట్టారంటే సూపర్గా ఉందని చెప్పి ఏం మాట్లాడరండి. మాట్లాడుకోవడం లేవు అన్నట్టు గమ్ముగా తినేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.